ఓకే ఓకే. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? పిల్లోడిని చూడాలన్నా నేను రెడీ. చేసుకుంటానా మా మళ్ళీ ఇంటికి సంబంధాలు కూడా వచ్చాయి. కాదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా మళ్ళీ, అలా నా లైఫ్ భయం లేదా? నా లైఫ్ లో నేను మళ్ళీ తెలిసి నేను ఆ తప్పు చేయలేను. తెలిసి నేను ఆ తప్పు చేయలేను. అది నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ముస్లిమ్స్ అబ్బాయిని లవ్ చేశాను. పేరు చెప్పను, లవ్ చేశాను. తను కూడా నన్ను డైలీ సైకిల్ మీద వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళేవాడు. అలా 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 బాగా డీప్ అయిపోయింది. అప్పట్లో చాక్లెట్లు ఇస్తే పడిపోయేవాళ్ళ మీరంతా? అంటే నేనైతే పడిపోయా. డైలీ వచ్చి తిరుగుతూ, అప్పుడు ఇంకా ఇప్పుడున్నది ఏం కాదు, అప్పుడు ఇలా పట్టుకుంటే పింక్ అయిపోయేదాన్ని, అంత తెల్లగా ఉండేదాన్ని చిన్నప్పుడు, ఇంకా బాగుండేదాన్ని. అప్పుడు తన వల్ల ఏంటంటే తను వయసు పెరిగింది, 5 ఏళ్ళు బాగా డీప్ లవ్ లో ఉన్నాము. అంటే అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఏమి తెలిసేది కాదు. తను నా మీద కేరింగ్ చూపించాడు, నేను తన మీద అఫెక్షన్ చూపించాను అంతే. అట్లా 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 దగ్గర అయిపోయి నేను చెప్పాను తనకి, ఇది కాదు, నువ్వు మంచిగా సంపాదించి నువ్వు ఒక పొజిషన్ లో ఉండి నువ్వు 2 కార్లు కొని ఇల్లు కడితే నేను అప్పుడు నేను పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం అని చెప్పేది. చిన్నప్పుడు మాటలు ఉన్నాయి కదా అట్లా. ఆ అబ్బాయి సీరియస్ గా తీసుకొని, నిజంగా ఆ అబ్బాయి చాలా కష్టపడ్డాడు. కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు, కార్లు సంపాదించుకున్నాడు, సగం నన్ను మోసం చేశాడు బాగా, చాలా డీప్ గా. నాకు తెలిసేది తెలియలేదు. తర్వాత మళ్ళీ నాకు దగ్గర అయిపోయి మళ్ళీ నా లైఫ్ లో ఫస్ట్ తను సంపాదించాలి నువ్వు చెయ్యాలి అన్నానా, ఆ టైంలో నేనే సాయం చేసే తనకి, డబ్బు పరంగా కావచ్చు, అన్ని ఈవెంట్లకు వెళ్ళి. నువ్వు ఇప్పుడు డబ్బు లేకుండా ఉండిపోవడానికి రీజన్ అందరికి సహాయాలు చేసి అందరికి ఇచ్చేసి నాకు లేకుండా నేను అయిపోయింది. కొంచెం ఇప్పటికైనా మారచ్చు కదా, మళ్ళీ నాకు ఒక అబ్బాయిని చూడు పెళ్లి చేసుకుంటే అర్థమైంది. ఉంటది కదా ఫీలింగ్స్ ఉండకుండా, వీఆర్ హ్యూమన్స్, ఇట్స్ బేసిక్ నీడ్స్ ఉంటుంది ఉండకుండా. అప్పుడప్పుడు నాకు కూడా చాలా ఫీల్ ఉంటుంది, అరే నిజంగా నన్ను ప్రేమించే అబ్బాయి, నన్ను చూసుకునే అబ్బాయి, అట్లీస్ట్ కొంచెమన్నా రియల్ అఫెక్షన్, రియల్ ప్రేమ చూపించే వాళ్ళు దొరక్కపోతారా, మాట్లాడకుండా ఉండలేము, ఉంటుంది కదా. సమ్ టైమ్ వెన్ ఐ ఫీల్ లో, ఎవ్రీడే ఐ ఫెల్ట్ అలోన్, ఎవ్రీడే. ఎందుకు ఈ ప్రేమ నాకు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే పూర్తిగా చచ్చిపోతుంది నా మనసు, వద్దు అని. ఎస్, ఎందుకు అనిపించేస్తుంది. ప్రశాంతంగా షూటింగ్ చేసుకున్నామా, 4 రూపాయలు వచ్చే ఏదైనా ఈవెంట్ వస్తే చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, వాళ్ళు బాగుంటేనే చాలు శివ, నాకు వేరే ఇది ఏమి వద్దు. నాకు ఇంటికి కూడా సంబంధాలు వచ్చాయి, మా అమ్మ వాళ్ళకి కూడా మాట్లాడుకున్నారు. నాకు కజిన్ బ్రదర్స్ 9 మంది, మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు 4, అందరూ. మా అన్నయ్య వాళ్ళు, నువ్వు ఎందుకు రీసెంట్లీ కూడా నా మీద గొడవ, నువ్వు దీని గురించే లైఫ్ ఇది చేసుకుంటున్నావు, నీకంటూ ఒక లైఫ్ వద్దా, నువ్వు పెళ్లి చేసుకోవా, మేం చేస్తామంటే ఆల్రెడీ మా ఇంటికి 2-3 సంబంధాలు వచ్చాయి. నాకు వద్దు, నాకు పేరెంట్సే ఇంపార్టెంట్. పెళ్లి చేసుకుని మళ్ళీ నేను ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళు పోనీ నన్ను ఏమైనా సొంతగా అమ్మాయి నన్ను స్వీకరించేసి నాకు ఏమైనా పిల్లలు పుడతారా అని చెప్పేసి నన్ను ప్రేమగా చూసుకుంటారనుకుంటే అది లేదు. కొంత మురిపమే, కొత్త వింత పాత రోత, అంతే. కొంతకాలం వాళ్ళకు ఉంటుంది, ఇంకా అంతే. తర్వాత మళ్ళీ యథావిధిగానే అయిపోతుంది. అందుకే ఉన్నంత వరకు అమ్మ వాళ్ళతోనే ఉండి వాళ్ళతో బాగుండాలి అని డిసైడ్ అయిపోయాను. ఇండస్ట్రీ వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు పడ్డావా? ఇండస్ట్రీ వాళ్ళతో అంటే పడ్డాను. వాళ్ళు కూడా ఏమైనా మిస్బిహేవ్ చేయడం చేశారా? పడ్డాను. ఉన్నారు. అంటే నేను నా స్టార్డమ్ ఉన్న టైంలో నన్ను ఒక 2 పర్సన్స్ అయితే అసలు ఇండస్ట్రీనే వదిలేసాయి, మేము చూసుకుంటాము, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎప్పుడు ఏం చేస్తే. నేను కొన్ని తప్పులు చేశాను, ఎందుకంటే నేను ఒప్పుకుంటాను. ఎలాంటి తప్పులు అంటే, మా నాన్న ఆ టైంలో బాలేని టైంలో, అతని హెల్త్ కండిషన్ బాలేని టైంలో చేతిలో రూపాయి లేదు. వేరే ఇండస్ట్రీ పర్సన్స్ నాకు ఛాన్స్, నేను హెల్ప్ చేస్తాను అది ఇది అనడం వల్ల నేను తల వంచుకోవాల్సి వచ్చింది. కానీ అదే నాకు చాలా ప్రాబ్లం కూడా అయింది ఆ టైంలో. నువ్వు నాతోనే ఉండాలి, నన్ను కొట్టడము, నన్ను తిట్టడము, పర్సనల్లీ ఫోన్లో హెరాస్మెంట్ చేయడము చాలా జరిగాయి. కానీ అది బయట చెప్పుకుంటే మా అమ్మ వాళ్ళు బాధపడతారు. ఈవెన్ నా ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కూడా మా అమ్మ వాళ్ళకి ఏది తెలీదు, వాళ్ళు ఎక్కడ బాధపడతారు చెప్తే. మా అమ్మ చచ్చిపోయేది నా ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలిసి. ఎందుకు వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు. షూటింగ్లో ఉన్నానమ్మా, నేను పలానా షూట్లో ఉన్నాను, పలానా ఊర్లో ఉన్నాను, ఇప్పుడు మాట్లాడలేను అని కవర్ చేసుకునేదాన్ని వాళ్ళకి చెప్పకుండా. వాళ్ళు ఎవరైతే నేను ఇబ్బంది పెట్టారు ఇండస్ట్రీలోనే ఒక మంచి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళే నాతో ఉండు అని. అంటే అప్పుడు అంటే నీకు డబ్బు కావాలని చెప్పి వాళ్ళతో ఉన్నావు అంతే. దానివల్ల ఇలా
చాలా చాలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అవును, బెదిరించారా లైక్? బెదిరించారు, కొట్టారు, నన్ను చేసుకున్నారు. అయ్యో. ఇండస్ట్రీలోనే లేకుండా ఆ సగం ఆ భయంతోనే ఒక 2 ఏళ్ళు నేను చాలా దూరంగా ఉన్నాను. అదే అసలు నేను ఎప్పుడు అడిగిన క్వశ్చన్ కి, అంటే ఇంటర్వ్యూ ముందు స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్లు ఇప్పుడు ఇచ్చావు. అవును చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. అవును. పోనీ ఇప్పుడు అంతా క్లియరా? అంటే వాళ్ళందరితో ఇప్పుడు నాకు ఏ లవ్ లేదు, ఏ రిలేషన్స్ లేవు, ఏ ఎఫెక్షన్స్ లేవు, ఏ పర్సనల్ నావిగేషన్స్ లేవు. నా మైండ్ లో ఉన్నదల్లా నేను బ్రతికున్నంత కాలం నా పేరెంట్స్ ని చూసుకోవాలి, వాళ్ళకి నేను తప్ప ఎవరు లేరు. నేను ఈ రోజు ఇలా ఉన్నాను, ఈ రోజు ఇట్లా ఉన్నాను అంటే మా అన్నయ్య కారణం. వాడు ఒక హీరో లాగా మా ఇంట్లో ఎంతో కష్టపడ్డాడు నా కోసం. చాలా అంటే చాలా, వాడి లైఫ్ మొత్తం కేవలం నా కోసం, మా అమ్మ కోసం సాక్రిఫైస్ చేసుకున్నాడు. బేసిక్లీ నేను ఎప్పుడు మా అన్నయ్య గురించి కానీ మా ఫ్యామిలీ గురించి నేను ఎప్పుడు చెప్పలేదు బయట. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, తండ్రి ప్రేమ నేను ఎప్పుడు లేదు. వాడే నాకు తండ్రి అయ్యి నాకు ఎంతో ప్రేమనిచ్చి నాకు తినబెట్టి, నాకు లేకపోయినా మా తమ్ముడికి ఉండాలని చెప్పి కొత్త కొత్త బట్టలు, నాకు స్కూల్కి వెళ్ళి ఫీజు, వాడికి చేతులు ఇవన్నీ బొక్కలు పడేవి తెలుసా. స్కూల్కి వెళ్ళి సిమెంట్ పని చేసి చేతికి కాళ్ళకి, నాకు పొద్దున్నే మంచి టిఫిన్, నాకు వాడు టిఫిన్ పెట్టి వాడు తినకుండా వెళ్ళిపోయేవాడు. అది నాకు తెలిసేది కాదు ఆ వయసులో. ఈరోజు మా అన్నయ్య అనేవాడు లేకపోతే నేను అనేది లేదు. మీ అన్నయ్యకి ఇప్పుడు కోపం అంతా నువ్వు మారేవు ఇలా అని? కోపం అంటే ఉంటది కానీ బయటపడ్డు, ఎప్పుడు బయటపడ్డు. ఇప్పుడు మంచిగా ఉంటున్నాడా? ఉంటాడు, మంచిగానే ఉంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ నేనే మాట్లాడి ధైర్యం చేయను. ఎప్పుడు నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా నాకు ఒక బాధ ఉంటుంది. అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు నాకు ఈ జబర్దస్త్ పేరుందని అనుకుంటారు, ఈ పేరుంది, ఆ పలానా అమ్మాయి, ఆ అమ్మాయి టీవీలో చూస్తాము, ఆ వేలో వెళ్ళిపోతుంది. ఒకవేళ నాకు ఇదే లేకపోతే తను అదిరా, తను ఇదిరా, తను మారిపోయింది. మా ఇంట్లో నేను ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత మా అమ్మని చాలా సూటిపోటి మాటలతో బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా, మా అమ్మ వాళ్ళు బాధపడకూడదు నా వల్ల. నేనున్న ప్రొఫెషన్ లో మా అమ్మ వాళ్ళు గర్వంగా ఉండాలి అనుకున్నాను. అట్లీస్ట్ సరైన చీర కట్టుకోవడానికి లేకపోతే మా అమ్మకి సొంత వాళ్ళే ఇవ్వలేని పరిస్థితుల్లో నేను అవన్నీ నా మైండ్ లో ఉండేవి. ఎలా ఏంటి మా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని నేను కష్టపడ్డాను. నా లైఫ్ లో నేను కష్టం తప్ప నేను సుఖాన్ని చూడలేదు. కష్టపడి ఈ రోజులో మా అమ్మ వాళ్ళకి ఇక్కడ నిలబెట్టాను వాళ్ళని, వాళ్ళు ఇలా ఉండాలి అని. కాదు ఇప్పుడు అంటే ఒకవేళ గానీ జబర్దస్త్ కానీ ఫేమ్ కానీ ఇవి లేకపోతే నువ్వు ఓపెన్ అయ్యేదానివి కాదు, చెప్పేదానివి కాదు, అస్సలు అయ్యేదా. అది మనసులో దాచుకుంది. ఫేమ్ ఉండడం వల్ల ఓపెన్ అయ్యే ధైర్యం వచ్చింది, అంతే కదా. అంతే. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తావా చెప్పుకోవడం అంటే నేను ఆల్రెడీ సుమాగరి షోలో ఓపెన్ అయిపోయాను. క్యాష్ ఎపిసోడ్ లో మా అమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు నేను ఓపెన్ అయిపోయాను, అప్పుడే చెప్పేశాను. తర్వాత నాకు పెద్ద పెద్ద షోస్ లో ఛాన్స్ వచ్చింది, నేను అవుదాం అనుకున్నా. కానీ పర్సనల్ లైఫ్ ని బయట వేయడం నాకు ఇష్టం లేదు. నాకు సెక్యూర్డ్ గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళతో ఉండాలి. ఇంతే, నేను వేరే వాటిల్లో వెళ్ళలేను. వెళ్ళినా యాక్సెప్టెన్స్ ఉండదు, ఎక్కడికి వెళ్ళినా చీటింగ్. నన్ను లిటరల్లీ నా ఫ్రెండ్స్ బాగా చీట్ చేశారు, నమ్మిన వాళ్ళు చీట్ చేశారు, ఫ్యామిలీ చీట్ చేశారు, ఇండస్ట్రీ వాళ్ళు చీట్ చేశారు. ఏ రోజు ఒక్కళ్ళు కూడా మేమున్నాము అన్న వాళ్ళు లేరు నాకు. దాన్ని నేను అసలు బాగా తీసేసుకొని ఈ మధ్య అసలు ఉండలేకపోతున్నాను. చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది, అస్సలు కంట్రోల్నెస్ ఉండట్లేదు. కొన్ని వాటికి అడిక్ట్ అయిపోతున్నా నేను బాగా. అవ్వట్లేదు నాకు, నేను ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను, ఫ్యామిలీతో కొంచెం మనశ్శాంతిగా మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నాను. నా ప్రాబ్లం ఇది అని చెప్పడానికి కూడా లేదు, నన్ను చూసుకునే పర్సన్స్ లేరు. ఎవ్రీబడి వాంట్స్ మై మనీ అండ్ మై బాడీ అండ్ మై ఫేమ్, అంతే. దే డోంట్ నీడ్ ఎనీ అఫెక్షన్స్. అరే వాళ్ళకి ఒక మనసు ఉంటుంది అనేది కూడా ఎవరు లేరు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, నీకేమి బయట షోస్ చేస్తున్నావు, తిరుగుతున్నావు, నీకు చాలా మంది ఫాలోయింగ్. అఫ్ కోర్స్ నాకు ఫాలోయింగ్ ఉంది, నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు వెంట తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రోజు వచ్చి మనకు ఒక ముద్ద అన్నం పెట్టరే, మన ఫ్యామిలీని చూసుకోరే. సో వద్దు, ఇక ఇప్పటి వరకు పడింది చాలు. ఇప్పటి నుంచి అన్నా కొద్ది గొప్ప ఫ్యామిలీని చూసుకోవాలి. ఈ లవ్కి కానీ నేనైతే ఒక మాట అందరికీ చెప్పాలనుకుంటున్నాను, లవ్ అనేది చాలా ట్రాష్ ఈ రోజుల్లో. తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రేమని మనం తీసుకొని డబ్బు పరంగా మోసపోయి మన ప్రాణాలు పోగొట్టుకొని అంత అవసరం లేదు. మంచోళ్ళు చెడ్డోళ్ళు మన కన్నా తల్లిదండ్రులే బెటర్. ఎందుకంటే కడుపులో నుంచి వచ్చిన బిడ్డని పోగొట్టుకోలేరు కదా ఎవరు. అది మన దగ్గర ఉన్నా లేకపోయినా చచ్చిపోతే పారేస్తారు వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు పారేయరు. కన్నా తల్లిదండ్రులే అరే నా బిడ్డ అన్న ఒక ఇదితో పారేస్తారు, బయట వాళ్ళు ఎవరు పారేరు. తెలియని ఈ టైంలో ఈ లవ్ ఎఫెక్షన్స్ కి దగ్గరైపోయి లైఫ్ ని పాడు చేసుకోవద్దు ఎవరు.
ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే అది పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. అవును. నిన్న ఒక ఇష్యూ అయింది, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి రేపు. అవును అవును. అదొక ఇష్యూ. చిన్న చిన్న పిల్లల్ని ఈ రోజుల్లో వదలట్లేదు శివ, అవును. చిన్న చిన్న పిల్లల్ని వదలట్లేదు. కదా అఘోరి కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా చూసావా? నాకు అసలు అదంతా దరిద్రం అంటే అంత దరిద్రం అది. రియాక్ట్ అవ్వాలనుకోలేదు ఇప్పుడు. నాకు అసలు ఆ టాపిక్ మీద రియాక్ట్ అవ్వాలి, నాకు అసలు అంత చిరాకు వచ్చేసింది అది చూడగా. ఇప్పుడు తను అఘోరి, ఓకే, తను ఒక విషయంలో బాగా వైరల్ అయిపోయింది, తను ఒక ట్రాన్స్ అన్నప్పుడు మరి ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు అమ్మాయి అఘోరి సాధువులు అంటే వాళ్ళకి జీవితంలో ఏది ఉండదు, సంసార సుఖాలు ఉండదు, భోగభాగ్యాలు ఉండవు, ఏది ఉండదు. వాళ్ళ జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకున్న వాళ్ళని అఘోరీలు అంటారు. ఈవిడేం అఘోరియో నాకు తెలియదు, కానీ కారుల్లో తిరుగుతుంది, ఫోన్లు మాట్లాడుతుంది, బూతులు తిడుతుంది, సిగరెట్లు తాగుతుంది, అన్ని ఉంటుంది. మళ్ళీ ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం ఎంత దరిద్రం అంటే, ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు అది. సో దాని మీద అసలు నాకు మాట్లాడాలన్న థాటే లేదు, ఆ టాపిక్ వినాలన్నా కూడా అసహ్యంగా ఉంది. ఇప్పుడు అమ్మాయి లైఫ్ స్పాయిల్ కదా. ఆ అమ్మాయి ఏం చూసి లవ్ చేసిందో తెలియదు నాకు. అది తన లైఫ్ స్పాయిల్ అంటే ఏమో వాళ్ళకి ఏమి ఉన్నాయో మరి, అంతే.